జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్లో దారుణం జరిగింది. మంచు కొరియలు విరిగిపడటంతో ఓ విదేశీయుడు మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంచు కొండల్లో మరికొంతమంది అదృశ్యమయ్యారు. వారి జాడ తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రెస్క్యూ టీమ్స్ 5గురును రక్షించారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. इंद्रासेरी रेस्क्यू करना Сэр, я хотел. इंद्रासेरी रेस्क्यू करना గుల్మార్గ్లో వింటర్ గేమ్స్ జరుగుతున్నాయి. 600 మందికి పైగా అథ్లెట్లు నిన్న గుల్మార్గ్ చేరుకున్నారు. 4th ఎడిషన్ గ్రాండ్గా మొదలైంది. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు టూరిస్టులు కూడా కాశ్మీర్కు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంచు కొండలు విరిగిపడటంతో వాళ్ళంతా ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఇక వారిని కాపాడేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, ఈ ప్రమాదం గురించి డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇటు జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో దారుణం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో మంచు తుఫాను బీభత్సం సృష్టించడంతో అక్కడ సందర్శనకు వెళ్లిన అంటే మంచు కొండల అందాలను తొలగించేందుకు వెళ్ళిన విదేశీయులు గానీ ఇటు భారతీయులు అనేక మంది అక్కడ సందర్శన వెళ్లారు. అనుకోని సంఘటన జరగడంతో కొంతమంది కుటుంబాల్లో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక విదేశీయులకు సంబంధించి ఇద్దరిని రక్షించినప్పటికీ మరో ఇద్దరు గల్లంతైనట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు మృతి చెందినట్టుగా కూడా తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు 5గురిని రెస్క్యూ చేసి కాపాడారు. ఇక మంచుకొండల్లో మరికొంతమంది అదృశ్యం అయినట్లుగా తెలుస్తుంది. ఇక స్థానికుల సహాయంతో వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ గుల్మార్గ్ లో వింటర్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ 4th ఎడిషన్ గ్రాండ్ గా మొదలైంది. 600 మందికి పైగా అథ్లెట్లు కూడా నిన్న గుల్మార్గ్ చేరుకున్నారు. మరోవైపు టూరిస్టులు కూడా కాశ్మీర్ కు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంచు కొండలు విరిగిపడటంతో వాళ్ళంతా కూడా ప్రమాదంలో చిక్కున్నారు. వారందరినీ కాపాడేందుకు సైన్యం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఇటు ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అక్కడ సందర్శన వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులతో భార్య అంజలి టెండూల్కర్, కుమార్తె సారా టెండూల్కర్ తో కూడా సచిన్ టెండూల్కర్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అంటే అక్కడ గుల్మార్గ్ స్కీ రిసార్ట్ లో 3 రోజుల పాటు ఆయన అక్కడ గడిపినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే అక్కడ మంచు కొండల్లో దర్శనం కూడా వెళ్ళి అక్కడ ఆయన స్కై బైక్ ని కూడా డ్రైవ్ చేసినట్లుగా కూడా తాజా సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే అక్కడ గత కొన్ని రోజులుగా కూడా మంచు తుఫాను వస్తుంది. దానివల్ల అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ సందర్శకులు వెళ్ళారు. అంటే అక్కడ మంచు కొండల అందాల సందర్శనకు వెళ్ళేవారు. అక్కడ మొత్తం అక్కడ బైక్ రైడర్స్, స్కై బైక్ రైడర్స్ కానీ మరోవైపు క్రీడలు కూడా ప్రారంభించారు నిన్న నుంచి. దీనిలో భాగంగా అక్కడ మంచు కొండలు విరిగిపడటంతో అక్కడ విషాద ఘటనలు అయితే కొనసాగుతున్నాయి. చాలా మంది ఇక్కడ మొత్తం అక్కడ చిక్కుపోయి ఉన్నారు. వారందరినీ కాపాడేందుకు అయితే సైన్యం కానీ స్థానికంగా ఉన్న వారందరూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ చూసుకుంటే కనుక మొత్తం అక్కడ సాధన టాప్ 5 అడుగుల వద్ద, అంటే మొత్తం అక్కడ మంచు పెరిగిపోవడం 2 అడుగులు 5 అడుగులు, సాధన టాప్ వద్ద 5 అడుగులు, రజదాన్ టాప్ వద్ద 5 అడుగులు, తుఖైల్ గరేజ్, అలాగే సోనామార్గ్, మొత్తం వివిధ ప్రాంతాల్లో మొత్తం 4 నుంచి 5 అడుగుల మేర మంచు అనేది మందంలో పేరుకుపోవడం. అంటే దాదాపు మనిషి ఎత్తు వరకు కూడా మంచు కురడం వల్ల, మంచు పేరుకుపోవడం వల్ల కూడా మంచు చర్యల కింద చాలా మంది ఇరుక్కుని ఉన్నారు. వారందరూ కూడా అంటే అక్కడికి వెళ్ళే క్రీడాకారులు చాలా మంది కూడా మంచు కొండలు విరిగిపడిన చర్యల్లో చిక్కుపోయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమంది చెప్పండి. ప్రస్తుతం అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నట్లయితే అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఇటు నిన్నే 4th ఎడిషన్ కూడా ప్రారంభమైంది. మరి వాటికి జాగ్రత్తలు ఎటువంటి పాటిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి వాటి మీద? ప్రజెంట్ అయితే ఇక్కడ గేమ్స్ నిన్న నుంచి 4th ఎడిషన్ ప్రారంభించినప్పటికీ దాదాపు 600 మంది క్రీడాకారులు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఈ కొండ చర్యలు విరిగిపడడంతో ఆ గేమ్స్ కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయక చర్యలు పాల్గొనాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా మనం విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఆ కొండ చర్యలు విరిగిపడడం, అది 2 అడుగుల నుంచి 4 అడుగుల వరకు కూడా ఆ కొండ చర్యలు మందంలో పేరుకుపోవడం, ఎత్తు వరకు పేరుకుపోవడంతో ఆ కొండ చర్యల కింద
వీరు ఎవరైతే వెళ్ళారో సందర్శకులు ఉన్నారో వారందరూ కూడా చిక్కుకుపోవడంతో వారందరినీ ఒక్కొక్కరిని కూడా బయటకు తీసేందుకైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఎక్కడున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దాంట్లో కొండ చర్యలు విరిగిపడడం, చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల సహాయక చర్యలు కూడా ఆటంకాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక విదేశాలకు సంబంధించి ఇద్దరిని రెస్క్యూ చేశారు. మరో ఇద్దరు కొండ చర్యల కింద చిక్కుపోయినట్టు వస్తుంది. మరొకరు చనిపోయినట్లుగా కూడా తాజా సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇటు ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగి అక్కడ సహాయక చర్యలు రక్షించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ. इंदिरा रेस्क्यू कर